కృష్ణ వచ్చాడు. ఏది చూపించు. ఎస్ మిస్. దట్స్ నైస్. వెన్నెలా, ఏం చేస్తున్నావు? ఎందుకు డ్రాయింగ్ చేయలేదు? ఎందుకని డైలీ హోంవర్క్ చేయకుండా వస్తున్నావు? మిస్ వాళ్ళ నాన్న పిచ్చోడు మిస్. సైలెన్స్. వెన్నెలా, రేపటి నుంచి బుద్ధిగా హోంవర్క్ చేసుకురావాలి, లేకపోతే క్లాసులోకి రానివ్వను. అర్థమైందా? గుడ్. కిషోర్, నీ డ్రాయింగ్ ఏది? నీ పేరేంటి? వెన్నెల. ఏ క్లాస్? LKGB. క్లాస్ బయట ఉన్నావేంటి? మీరు టీచరా? మరి స్టూడెంటా? హోంవర్క్ చేయకపోతే రమ్య మిస్ తిడుతుంది. ఏ మీ అమ్మ హెల్ప్ చేయరా? అమ్మ లేదు. ఏరి? దేవుడి దగ్గర. మీ నాన్న? మేడం, మా నాన్న ఈ ఒక్క స్కూల్ని మాత్రమే రన్ చేయట్లేదు. సౌత్ ఇండియా మొత్తం మీద మాకు 18 స్కూల్స్ ఉన్నాయి. ఎడ్యుకేషన్ కి సంబంధించి మా అప్రోచే వేరు. పిల్లలకి మీరు టీచర్స్ గా ఉంటే మాత్రం సరిపోదు. వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత మనం పేరెంట్స్ గా కూడా ఉండాలి. మిస్ రమ్య, ఇక నేను ఏ స్టూడెంట్ ని క్లాస్ బయట చూడకూడదు. ఒక్క నిమిషం, సిగ్నల్ అది బయటకు వస్తున్నా. నేను బాగున్నాను. ఏంటి నీ పేరేంటి? శ్వేత. ఇక్కడేం చేస్తున్నావు? ఇదే నా రూమ్. ఓ, నీకు రూమ్ కూడా ఇచ్చారా? ఇక్కడ ఏం పని చేస్తావు? పనేం చేయను. ఏం పని చేయవా? ఊరికే ఉంటే రమ్య మిస్ నిన్ను తిట్టదా? నన్నెవరు ఏమనరు. నిన్నెవరైనా తిడితే నాతో వచ్చి చెప్పు, ఓకే? కృష్ణ వచ్చాడు. మేడం సర్కులర్. చిల్డ్రన్ ప్లీజ్ లిజన్. మన స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఫస్ట్ యానివర్సరీని గ్రాండ్ గా సెలబ్రేట్ చేయబోతున్నారు. అందుకని స్టోరీ టెల్లింగ్, రైమ్స్ కాంపిటీషన్ ఉంటాయి. అందరూ తప్పకుండా పార్టిసిపేట్ చేయాలని మన కరెస్పాండెంట్ గారు చెప్పారు. అర్థమైందా? కరెస్పాండెంట్ అంటే ఎవరు మిస్? కరెస్పాండెంట్ అంటే ఆవిడ పెద్ద మిస్. ఓకే, సరే చెప్పండి, అందరూ ఏమేం చేయబోతున్నారు? ఓకే. శ్వేత. శ్వేత. ఏంటి? ఎక్స్క్యూజ్ మీ. మన రమ్య మిస్ గారు వాళ్ళ క్లాస్ LKGB అనుకుంటాను. ఏంటి చెప్పు. పెద్ద డైనోసార్ వచ్చిందంట. డైనోసరా? ఎవరో పెద్ద మిస్. కరెస్పాండెంట్ కాదు కదా? అవును. దాని ముందు రైమ్ చెప్పాలట, కథలు చెప్పాలంట. కొంచెం హెల్ప్ చేస్తావా? నీకే నేర్పించాలి. స్టోరీయా రైమ్సా? నీకేమొచ్చు? రెండూ వచ్చు. సూపర్. అయితే ఆ పెద్ద డైనోసార్ దగ్గర నువ్వే చెప్పాయి. అదేంటి పెద్ద డైనోసార్? చిన్న డైనోసార్. కరస్ 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 కరెస్పాండెంటా? కరెస్పాండెంట్ అంటే మేడం? పెద్ద డైనోసార్. టైం అయింది, పిల్లలందరూ వెయిట్ చేస్తున్నారు. వెన్నెల్ని నేను డ్రాప్ చేస్తాను, మీ డ్రైవర్కి అడ్రస్ చెప్పేయండి. ఓకే మేడం.
వెన్నెల రాలేదు వెన్నెల రాలేదు పో అలా పడితేనా? అటు కాదు ఇటు. వెన్నెల. స్కూల్లో 4 కిలోమీటర్లు పరిగెత్తించాడు, 8 కిలోమీటర్లు సైకిల్ తొక్కించాడు. ఊటీ చల్లో కూడా చెమటలు పట్టాయి. ఎక్కడ వదిలేవయ్యా ఇతను కూతుర్ని? ఆ పాప అప్పుడే ఇంటికి వెళ్ళిపోయి ఉండాలి. కరస్పాండెంట్ మేడం గారు డ్రాప్ చేస్తానని చెప్పారు. ఎందుకయ్యా ముందే చెప్పలేదు? కంగారులో చెప్పడం మర్చిపోయాను. భలేవాడివయ్యా. సార్ సార్ వెన్నెల. ఎక్కడికి లేవు కృష్ణ, తాళం ఇచ్చేసి వెళ్ళొచ్చు కదా. ఇంతసేపు వాళ్ళు మిస్ వెయిట్ చేసి ఇప్పుడే వెళ్ళింది. మిస్ కాదు శ్వేత. కోపమ్మా బాగా బాగా. వెన్నెల వెన్నెల. ఇది ఉంది కదా, ఇది అక్కడ. నాన్న నువ్వు అమ్మలా వదిలేసి వెళ్ళిపోతావా? పోను నువ్వే వదిలిపోయావు. నేను ఎక్కడెక్కడ వెతికాను తెలుసా? డ్రైవర్ ఇల్లు, స్కూల్, చెప్పలేదా? సైకిల్. సారీ నాన్న, స్కూల్లో కాంపిటీషన్ కథ చెప్పాలట, అందుకే లేట్ అయింది నాన్న. కదా కదా నేను చెప్తానుగా, కానీ నువ్వు తొందరగా వచ్చేయాలి మరి. నీ కథలు తెలుసా? చాలా కథలు తెలుసు, చాలా. రేపు చెప్తాను, రేపు. కానీ నువ్వు వెళ్ళిపోకూడదు, పోకూడదు. నువ్వు వెళ్ళిపోతే నాకు ఏదోలా ఉంది. నాన్న నేను కనిపించకపోతే అదిగో ఆ వెన్నెలతో చెప్పు, ఆ వెన్నెలే ఈ వెన్నెలతో చెప్తుంది. అమ్మయ్యా. రే విజయ్, రే రే లోడెక్కించడం ఆపేసి ఇక్కడే ఏంటి? వెన్నెల రేపొద్దున స్కూల్ ఏదో కథ చెప్పాలంట, అందుకని కృష్ణ పొద్దున్నుంచి మన వాళ్ళని కథ చెప్పమని వేధిస్తున్నాడు. ఎవరు బలి? నువ్వేనా? నేనా? సరిగ్గా చెప్పురా. అయ్యో నాకు కథలు చెప్పడం రాదు కృష్ణ, నా మాట విను. అది ఏం కుదరదు, నువ్వు చెప్పు. వీడిక్కడ ఉంటేనే కదా సమస్య. అయ్యో కుదరదు. కృష్ణ నిజంగా నాకు కథలు నేను చెప్పడం రాదు. వదలను, చెప్పు. ఏమిటండి మీరు డెలివరీకి బయలుదేరలేదా? బయలుదేరా. కథ చెప్పమని చెప్పు. కృష్ణ, నీకు కావాల్సింది కదేగా, ఇట్రా నేను చెప్తాను. చెప్తావా? చెప్తాను రా. உங்களுக்கு கதெல்லாம் தெரியுமா? எனக்கு பல கதைகள் தெரியும், ஆனா அதெல்லாம் புரிஞ்சுக்கிறதுக்கு கிருஷ்ணாவுக்கு விவரம் பார்த்தா. என்னங்க கதைன்னு ஒண்ணு சொல்லும்போது சொல்றவன் கேக்குறவன் யாருக்காவது ஒருத்தருக்கு விவரம் தெரிஞ்சா பத்தாதா? ముట్టన్నయ్య. ఏ కృష్ణ, ఇంకా ఎంతకాలమని ఇలాగే ఉంటావు చెప్పు. ఇదే నా కథ. అనగనగా ఒక ఊళ్ళో అలా మొదలవుతా. అది వదిలే కృష్ణ, ఆ కథలు మనకెందుకు, ముందు నీ కథ ఏంటో చెప్పు. ఎన్ని రోజులు నీ ఇలాగే ఉండిపోతావు? నీకింకా వయసు ఉంది, చూడ్డానికేమో చాలా స్మార్ట్ గా ఉంటావు, అందులోనూ మంచి కలర్, పళ్ళు కూడా ఎత్తుకోలేవు. నువ్వు వెన్నెలా బాగుండాలంటే ఓ మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో. నా ఏంటన్నా నువ్వు కృష్ణకి మళ్ళీ పెళ్ళేంటి? జరిగిందంతా తెలిస్తే ఈ కాలపు అమ్మాయిలకి తెలివితేటలు అక్కర్లేదురా, వీళ్ళ ఉంటే మాకు చాలా ఉంటున్నారు.
இங்க பாரு கிருஷ்ணா, உன்னை நிலாவையும் பாத்துக்கிறதுக்கு ஒரு நல்ல பொண்ணா பார்க்க வேண்டியது அண்ணனோட கடமை. அதான் ராஜி இருக்காளே, மேல சொல்லணுமா? அதான் ராஜி இருக்காளே. டோயின் 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 కృష్ణ వచ్చాడో, వెన్నెల వచ్చిందో, కథ చెప్పేస్తాడో. ఓ ఏం కదా నాన్న? అది ఏం కదా ఏం కదా అదెందుకు చెప్పదు చెప్పదు, ఎవరినా విని సినిమా తీసేస్తే. కాకి కదా చెప్పు. ఏం కదా అయ్యే రాజా కథ చెప్పు. రాజాది రాజా ఇళయరాజా కథ చెప్పు. Next participant on the stage is Rashmi, LKG C section. వెన్నెల ఎప్పుడు వస్తుంది? చందమామ వచ్చిన తర్వాత వస్తుంది. చందమామ వచ్చిన తర్వాత. చెప్పిన గుర్తున్నాయిగా? 2 రైమ్స్ చెప్పాలా? ఒక్కటి చెప్తే చాలు. Baba black sheep, have you any world? Yes sir, 3 back 4. కార్తిక్, నువ్వు చెప్పినంత మిస్ అవ్వట్లేదు నన్ను, అందుకే నేనే వచ్చేసాను. చెప్పలేదే. ఎంగేజ్మెంట్ అయిందిగా, పర్మిషన్ కావాలా చూడడానికి? దెన్ ఓకే. Next on stage is Vanilla, LKG A section. Good evening, my name is Vanilla. I'm going to tell you a rhyme. I salute my flag, it makes me proud. I am an Indian, it says aloud. 3 bright colors on my flag, saffron, white and green. వస్తుంది, కూర్చో. కృష్ణ, వెన్నెల దగ్గరికి వెళ్ళాలా? రా వెళదాం. వెన్నెల వెన్నెల ఇప్పుడేగా వెళ్ళారు, వెంటనే వచ్చేస్తారేంటి? Next on stage is Arun, LKG A section. I am Arun. I am telling the rhymes. నువ్వు చెప్పాక Johnny. చెప్పు అరుణ్. నీకు తెలుసా వెన్నెల? వెన్నెల నువ్వు వెళ్ళు. మిస్ మీరెళ్ళి అరుణ్. Johnny yes papa, eating sugar no papa, telling lies no papa, open your mouth ha ha ha. ఈ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళమైన మనం చాలా నేర్చుకోవాలి. స్టోరీ టెల్లింగ్ అండ్ రైమ్స్ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ విన్ చేసిన వారు వెన్నెల అండ్ అరుణ్, LKG A సెక్షన్. వెన్నెల అండ్ అరుణ్, ప్లీజ్ కమ్ టు ది స్టేజ్. వాళ్ళకి ప్రైజ్లు ఇవ్వడానికి మన స్కూల్ కరెస్పాండెంట్ అయిన మిస్ శ్వేత గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. మేడం, ప్లీజ్ స్టేజ్ మీదకి రండి.
కరెస్పాండెంట్ వెనిలా. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ నాకు కాదు, మీరు కృష్ణకే చెప్పాలి. వాళ్ళలాగే వాడి కూతుర్ని కూడా అమాయకంగా పెంచాడు. ఈజ్ ఎ గ్రేట్ ఫాదర్. వెళ్దామా? ఇంట్లో బాగానే ఒక నిమిషం మాట్లాడుతున్నారు కదా. వచ్చేసరికి కృష్ణ బయలుదేరదామా? ఎవరు? ఎవరు? వెన్నెలతో. వెళ్దాం, కాసేపట్లో వెళ్దాం. కృష్ణ, వెన్నెల వాళ్ళ నాన్న. వాళ్ళమ్మ ఆ అమ్మాయి పేరు భానుమతి. ఏది? తన అల్పాయుష్తో పోయింది. ఏంటి ఏమన్నారు? ఏం చెప్పంటావమ్మా? చెట్టోడ మంచోడ మతిస్థిమితం ఉన్నవాడిని చేసుకుని ఉంటే కనీసం బతికుండేది. అందుకే అది సరిగ్గా పట్టించుకోకుండా చంపేశాడు. ఇప్పుడు కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టు అయింది ఆ పాప పరిస్థితి. దాన్ని ఇప్పుడు చంపేస్తాడు. వీడి వల్ల ఎవరికి ప్రశాంతంగా నిద్ర కూడా పట్టలేదు. ఏమిటో మాటలు? ఏమైంది మీకు? నేను అన్ని తెలిసే మాట్లాడుతున్నా. శ్వేత, నేను అడుగుతున్నాను, నేను ఒక అమ్మాయి చేయి పట్టుకుని తిరుగుతూ దాని కూతురుతో ముద్దు ముచ్చలాడుతుంటే నువ్వు చూస్తూ ఊరుకోగలవా? వస్తావా లేదా? శ్వేత, సార్. శ్వేత, ఏమైంది?